లోక్సభలో ప్రధాని కుర్చీ వద్ద విపక్ష మహిళా ఎంపీల నిరసనకు సంబంధించిన కీలక వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రధాని కుర్చీ వద్ద బ్యానర్ పట్టుకొని నిరసన తెలియజేస్తున్న మహిళా ఎంపీలకు కేంద్ర మంత్రులు గిరిరాజ్, అశ్విని వైష్ణవ్లు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ నెల 4న సాయంత్రం 5 గంటలకు లోక్సభలో ఈ నిరసన చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పే సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకున్నట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. బ్యానర్లు తీసుకొచ్చి ప్రధాని కుర్చీ వద్ద విపక్ష మహిళా ఎంపీల నిరసన తెలియజేస్తున్న తరుణంలో సభను వాయిదా వేశారు స్పీకర్. లోక్సభలో ప్రధాని కుర్చీ వద్ద విపక్ష మహిళా ఎంపీల నిరసనకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. మనం క్లియర్ గా ఆ వీడియోలో చూస్తున్నాము. ప్రధాని వద్దకు ఎంపీ మహిళలు చేరుకున్నారు, అక్కడ నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. అండ్ ఇదే రీజన్ వల్ల ఆ రోజు ప్రధాని మోదీ మాట్లాడకపోవడం జరిగింది. ఆ వీడియోను ఇప్పుడు కిరణ్ రిజిజు తన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ మనం చూస్తున్నాము ఎంపీ మహిళలు అందరూ వచ్చి గుమికూడడం అండ్ నిరసనలు తెలియజేయడం క్లియర్ గా కనిపిస్తోంది. లోక్సభలో ప్రధాని కుర్చీ వద్ద విపక్ష మహిళా ఎంపీల నిరసనకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐను స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. అక్కడ ఎంపీ మహిళలు ప్రధాని కుర్చీ వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. అక్కడ గుమికూడడం వల్ల అండ్ బ్యానర్స్ పట్టుకొని ఫ్లెక్సీ పట్టుకొని నిరసన ప్రదర్శించడం మనం చూస్తున్నాము. అయితే ప్రధాని కుర్చీ వద్ద బ్యానర్ పట్టుకొని నిరసన తెలియజేస్తూ ఆ మహిళలు అక్కడికి వెళ్లడం జరిగింది. అయితే దీన్ని గిరిరాజ్ అండ్ అలాగే అశ్విని వైష్ణవ్లు ఆపే ప్రయత్నం చేశారు. ఆ మహిళలను నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టుగా కూడా ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ నెల 4న సాయంత్రం 5 గంటలకు లోక్సభలో ఈ నిరసన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన న్యూస్ మనం చూసాం ఇప్పటి వరకు. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పే సమయంలో ఇలా ఎంపీ మహిళలు అక్కడకు చేరుకోవడంలో ఒక హాట్ టాపిక్ మారిందని చెప్పొచ్చు.